బాగా నొత్తంది. అబ్బా ఏమయ్యా ఏమయ్యా లేపు. ఏంది నిద్ర బాగా లేపుకున్నావు? ఏంది నిద్ర బాగా వస్తుందా? లేవు. అవ్వ నిద్ర వస్తుందంటే అట్లా లేపుకున్నావు ఏంది? నువ్వు లేవు, నేను చెప్తా. ఏం చెప్తావే? నువ్వు లేవు. నువ్వు ఒకటే లేపుకున్నావే. ఏంటిదే చెప్పే? చెప్పుడు కాదు, తీసుకుపోయి ఊహిస్తుందా? ఏంది నన్ను నిద్ర పోయినా కొనుక్కోపోవాలి. ఏంది పో చూడిపో. ఏముంది ఇది మంచిగా ఉన్నాయి కాదే. ఈ బాత్రూమ్ లో కాదు, గా బాత్రూమ్ చూడిపో. బాత్రూంలో ఇదంతేంటి ఎవరిది? ఏమందా రాత్రి నీదే. ఓని అది నాదేనే. సెప్టిక్ ట్యాంక్ నిండినట్టున్నాయి. మాదెళ్తుంది గాని సెప్టిక్ ట్యాంక్ నాకు ఫోన్ చేసి అది క్లీన్ చేపి. అబ్బో అది క్లీన్ చేస్తే ₹1,000 అవుతాయి. ఏంది పైసలు బాగా అవుతాయని దాన్ని క్లీన్ చేయించకుండా అట్నే ఉంచుతావా? బాగా అయితే ఏడుకోవాలి. నువ్వంటే మగనివి, ఏడుకంటే ఆడుకోతావు. నేను ఆడదాది ఎక్కడికని పోవాలి? తుమ్మల పోలే ప్రశాంతంగా ఉంటది. ఏంది తుమ్మలనుకోవాలనా? బాగానే చెప్తాను. ఇంటి నిండా పైసలు పెట్టుకొని చేపియారంట. ఓ పిసదానా, పైసలు లేకపోతే మనసులోకి విలువ ఉండదే, అందుకనే దాత్తన్నా. డబ్బున్నదే మన అవసరాలకు ఖర్చు పెట్టడానికి. ఆ ఖర్చే పెట్టినప్పుడు ఆ డబ్బు ఉంటేంది లేకపోతేంది. నువ్వు అనడానికి ఎన్నైనా నచ్చే. డబ్బు సంపాదించడం కనుక డబ్బు విలువ. అంతేగాని బాత్రూమ్ మాత్రం క్లీన్ చేపియాలంటావు. ఏ ఆగలేవే 4 రోజులు. ఆ 4 రోజులు నేనెటు పోవాలి? నేను మొన్న తుమ్మాల చూసిందే పోలేవే. దానికి పెద్ద రాసకారం చేయవద్ది. ఏం పిసినాడు మూడున్నాడో ఏమో. ఓయ్ దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తేపో, చాయ్ పెడతా. ఏంది పాల ప్యాకెటా? చల్ దానికి ₹20 పొక్క. ఊర్ని అక్క నీ చాయ్ కూడా తాగొద్దా? ఇగో నేను చెప్పేది నువ్వు, పాలు తాగితే పానం మంచిగా ఉంటలేట. ఇంకా డికాషన్ తాగుదామే. ఇంకా నయ్యం, ఇన్ని తాగుదాం అనలేదు. కొన్ని దండం పెడితే అదే దాని రేటు బాగున్నది. ఏంది రేట్ తక్కువ ఉంటే అది కూడా తాగుదామనే? అంతే కదా. ఫ్రీగా వస్తే ఫినాల్ తాగే రకం ఉన్నట్టున్నావు నువ్వు. ఇగో పెరిగితే మంచిగా ఉండు గాని ఎవరు ఇస్తారు? అది గోసోడిస్తారు, తెచ్చుకోపో. కోపంలోనే పెండం, కోపంలో కూడా అందంగానే ఉన్నది. వీడేంటి నా వెనుక పడుతాడు?
సారీ మేడం. నిన్న మీరు బస్సులో పోగా నేను మీ నడుము గిలిన అనుకొని మీరు నన్ను పొట్టు పొట్టు కొట్టిరు మేడం. కానీ నేను మీ నడుము గిలలే మేడం. ప్రామిస్ మేడం. మరి నన్ను నడుమ వాళ్ళకి వెళ్ళిర్రు. నా పక్క పనుకి ఇద్దరు కూర్చుని చూడరు మేడం. గాళ్ళల్లా ఎవరో ఒకరికి ఇచ్చినట్టున్నారు మేడం మిమ్మల్ని. అవునా? అయితే మరి వాళ్ళు నాకు దూరం ఉన్నారు కదా, నా నడుము పక్క పొంటి ఉన్నది నువ్వు ఒక్కొనివే కదా మేడం. ప్రామిస్ చేసినాగా మేడం. ప్రామిస్ చేసినా కూడా నమ్మరా చెప్పురు నన్ను. సరే సరే నమ్మినతి క్షమించిన. ఆగో ఆగో, మీరు నా మీదకి ఇంకా కోపానికి వస్తురు అంటే మీరు నన్ను నమ్మలేదన్నమాట. మరే నమ్మిన తీవయ్యా, నా మాట తీరేగింత. సరే తీ పో. నిజంగా మీరు ప్రామిస్? ప్రామిస్ కావాలా? ఇగో ప్రామిస్. మీ మాటనే గింతగాని మీ మనసు ఎంత మంచిదో. నిన్ను కూడా చూస్తే విలన్ లెక్క అనిపించింది, కానీ నీ మనసు కూడా ఎంత మంచిదో. మరే అంటే నేను చూడ్డానికి ఇట్లా కనిపిస్తా గానీ నేను కూడా మంచోన్నే. అంటే మన ఇద్దరం మంచోళ్ళం అన్నమాట. బాగా కర్మరా బాబు. పిక్చర్ల గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. మామినిగా ఇప్పుడే ఓహో ఈయనండి. ఒకసారి బస్సులో నడుముకెళ్ళిందని చెప్పినా కదా, ఆయననే ఈయన. నడుముకెళ్ళింది ఈడేనా? మేడం నిజం చెప్పురి, లేకుండా తనటట్టు ఉన్నాడు. అయ్యో నేను కూడా మీ లెక్క ముందు అలా గట్టే పొరపాటు పడ్డానండి. నా నడుముకెళ్ళింది ఈయన కాదు, వేరే టైం అంట. మరి వెళ్ళేవాళ్ళు? అవును గాని ఇంతకు నువ్వు పోవలు? నేనా అండి, నా పేరు పరమేశు. నేను మీ వెనక వాడలు ఉంటా. మీతో మాట్లాడమని ఇగో ముందు వాడకు వచ్చిన. అత్తే అత్తు గాని ఆ పక్క వాళ్ళ నుంచి మీ ఇంటికి వెళ్ళిపో. ఏ పోతానే, పోతా పోతా. ఏవండి బాయ్. ఏవండి మీ నడుము జాగ్రత్త. ఏ పో, నడుము మంచిగా ఉంటాయి పో. సరే పోతానా? ఓయ్ ఏటచ్చినావు? ఈ రోజు నా బర్త్డే అండి, విషయం చెప్తారేమో అని నచ్చిన. అలాగా ఏంది ఈ రోజు నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే పరమేష్. థ్యాంక్ యూ అండి. ఏయ్ సారీ సారీ సారీ. పర్వాలేదు పరమేష్, పొరపాటు జరిగింది కదా, నేనేం అనుకోనులే. నాకు తెలుసు అండి నేను ఎన్ని తప్పు చేసినా మీరు క్షమిస్తారని. సరే సరే గాని ఇక నీ బర్త్డే కదా, దావత్ ఏముంది? సాయంత్రం ఒక కిలంతో కేక్ తీసుకొచ్చుకుంటా, కేక్ తో ఒక క్యాండిల్ కూడా తీసుకొచ్చుకుంటా, మంచిగా కత్తితోని కేక్ కోసుకుంటా, కేక్ ముక్కలని తింటా. కేక్ కట్ చేసుకొని నువ్వు ఒక్కొనివే తింటావా? నాకు పెట్టవా? షీ, నేను తినేది నీకు ఇట్లా పెడతా? అంత ఎంగిలి కాదా? ఓ పొడా, అది కాదు, నాకు దావత్ కావాలి. అదే చికెన్ దావత్ కావాలి. చికెన్ తర్వాత కావాలనా? చికెన్ లేదు గాని నిన్న మా ఇంట్లో మిగిలిన పందికూర ఉంది, తింటావా? షీ, అది నువ్వే తిను, నాకు అది కాదు. మరి ఇంకేం కావాలి? నాకు నాకు ఆ, చికెన్ మంచూరియా కావాలి. ఇప్పుడే చెప్పిన కదా మా ఇంట్లో చికెన్ లేదని, ఇంకేమన్నా అడుగు. ఓ పొడా, అది ఇంట్లో దొరకది, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరుకుతది. అయ్యో నీకు తెలియదా బయట ఫుడ్ తినొద్దని? ఎందుకంటే దొడ్డు అవుతారు. ఇప్పుడే నువ్వు పందికి పందున్నావు. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. ఉన్నదే మాట్లాడినా కదా. అబ్బో, ఇప్పుడు నాకు బర్త్డేకు చికెన్ దావత్ ఇస్తానా లేదా? చికెన్ లేదు మరి మా ఇంట్లో, వేరే ఉన్నా అడుగు. ఇంకేముంటాయి? మంచి ఆలోచించు, నేను కూడా ఆలోచిస్తా. మరి బీరు తాగుతావా? నీకు ఎట్లా కనబడతానా నేను? మరే నేను బీరు ఎప్పుడు పడితే అప్పుడు రాయదాని లెక్క కనబడతానా? నేను రాత్రి అయితేనే తాగుతా. అలాగా మరి రాత్రి తీసుకురావన్నా? రాత్రి తీసుకొస్తే నీ తోలు ఉండదు. ఎందుకుండదు? మా ఆయన నీ తోలు ఇస్తాడు కదా. అంతే కదా. అవునికా? అరే మళ్ళీ ఎందుకు వచ్చినవరా? ఈ రోజు నా బర్త్డే అంకుల్ విషయం చెప్పించుకుందామని వచ్చిన. అవునే, ఆ కిస్మిస్ లాంటి ఇచ్చినా పొలగానికి?
అయ్యో చదువు రాని పిసినారు మొగుడా, అవి కిస్మిస్లు బాదం పలుకులు కాదు. ఆయన పుట్టినరోజు కదా, పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పు అంటుండు. మరి నువ్వు చెప్పినావానే మరి? నేను ఇంత ముందుగా చెప్పినా గాని నువ్వు కూడా చెప్పాయి నాకు. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏవో థ్యాంక్ యూ అంకుల్. పోతా పోతా పోతా, బాయ్ బాయ్. ఏవండి మీ నడుము జాగ్రత్త. నీ పోడా ఏవండి బయటకి ఇట్లా పోతారా? బజార్కి పోతానా? ఏవండి మీరు బజార్కి పోతారు కదా, నాకు రాంగా బజ్జీలు తీసుకురారా? ఏ బజ్జీలు ఎందుకే, మంచి అన్నం అనుకొని తినడానికి కడుపుంట. అన్నం రోజు తింటానా, బజ్జీలు ఎప్పుడైనా తింటానా? చిన్న చిన్న కోరికలు కూడా తీర్చావా నాకు? అదే డబ్బులు వృధా ఖర్చు పెట్టుకోవద్దు. అబ్బో పైసలని సంపాదించి ఆ మూలకెడతాను, ఆ ముళ్ళు ఇప్పవే ఇక సంపాదించి ఇంకా వాళ్ళకి ఎడతావు నాకు పెట్టకపోతే. ఓ పిసదానా, అంత డబ్బు లేని ఏది నడవదే, డబ్బు గురించే మనం చేసేదంతా. సచ్చినాక నీ బొంద మీద పోసుకొని పోతా కావచ్చు, అట్లుంటవి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఓయ్ కనీసం సమోసాలన్న లడ్డులన్న తీసుకురావా? సమోసాలా? అది అంతా వాసిపోయినే పెడతానే. లడ్డూలు అంటవా? షుగర్ అయితే అద్దుతి. ఏవండి ఏవండి లోపల ఉన్నారా? నువ్వెందుకు వచ్చినావు? అంటే మీరు లడ్డూలు సమోసాలు కావాలన్నారు కదా, అందుకే మీకోసం తీసుకొచ్చిన. నీకెట్లా తెలుసు? అంటే మీ ఇద్దరు మాట్లాడుకోగా బయట గోడ సాటుకుంటూ నేను విన్నా, అందుకనే తీసుకొచ్చిన మీకోసం. అవునా, సరే తీసుకొచ్చి. అయ్యో ఏందండి అంత అగరబడ్డట్టు గట్ల తింటారు? ఏం చెప్పాలి నా బాధ, నా పిసినాడు మొగుడు ఏమన్నా తింటా అంటే ఏం తీసుకురాడు. ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా, ఇవి ఇప్పుడు తిన్నా అనుకో మళ్ళీ ఏ సంవత్సరం తింటాను. అయ్యో మీరు ఎట్లా బతుకుతారా అండి? నీళ్ళు తాగి అన్నం తిని బతుకుతానండి. అరే పెద్ద సమస్య వచ్చిందిగా మీకు. అవునండి. మరి ఎట్లా చేసుకున్నారు అప్పిస్తున్నారు మూగన్ని? ఆయననా మా మేనమామ అండి. అలాగా? అలా భార్య చనిపోతే నన్ను చేసుకున్నాడు. నాకు కూడా వెనక ముందు మా అమ్మ నాన్న కూడా లేరు కదా, అందుకే ఆయనను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తినురు తినుర్రి, మీకు అసలు లడ్డు కూడా తీసుకొచ్చిన. లడ్డు తినుర్రి, తీయగా ఉంటది. తినుర్రి, మస్తుంది కదా. ఇవి మా స్వీట్ హౌస్ లో తీసుకొచ్చిన. అవునా? ఫేమస్ అక్కడ లడ్డులు. తినుర్రి. నువ్వు కూడా సేమ్ లడ్డు లెక్కనున్నావు. థ్యాంక్ యూ. చెయ్యా. ఏమండి మీకు విషయం చెప్పన్నా, మీరు చాలా అందంగా ఉంటారు. అవునా? మరి మరి నేను మీ కోరిక తీర్చిన కదా, మరి నాకేం లేదా? ఏం కావాలి అడుగు. ఆహా నేను అడుగా, నేనే తీసుకుంటా. మాణిక, మాణిక, మా ఆయన ఉన్నట్టున్నాడు. మాణిక,
ఇప్పుడు ఎట్లా మరి? అది ఏం చేద్దాం? మాణిక పండుకున్నావానే? దీనికి ఎప్పుడూ నేనే ఉన్నట్టుంది. మాణిక ఇగో నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఈ బల్ల కింద దాసుకో. బల్ల కిందనా? నేను ఎట్లా అట్లా కవర్ చేస్తా. మాణిక ఏంది తలుపు తీస్తలేవు? ఇంతసేపు వెళ్తే వినవడతలే? అది నిద్ర బాగా వచ్చిందండి, పండుకున్నా. నీకు ఎప్పుడు నిద్రే. మామూలుగా నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఏంటిదండి? నా పానం మంచిగా ఉండలేదు కదా, మా భూములన్నీ పొత్తులు ఉన్నాయి కదా, నాకు మళ్ళీ బట్టలు నాకైతే అంటారు. నాకేందా ఇది, నీకే చేద్దాం అనుకుంటాను. డబ్బులు ఏం చేస్తాయి, భూములు ఏం చేస్తాయి అని అంటారు కదా, నేను ఉన్నా లేకున్నా అవి నీకు పని చేస్తాయి మౌనిక. రేపటి రోజులల్లా నువ్వు ఏం పని చేయకున్నా ఈ ఆస్తులతోటి ఈ పైసలతోటి సుఖంగా బతుకుతావే. మౌనిక అంత అలసిపోయినట్టు అయింది పానం, నేను కొంచెం పడుకుంటా. సరేనండి, పడుకోండి. సారీ అండి, మీ ఆయన ఇంత మంచోడు అని అనుకోలేదు. అవునండి, అంత మంచి మనిషిని నేను మోసం చేసుడు కరెక్ట్ కాదండి. తప్పంతా నాదే అండి, ఎందుకంటే ఉడుకు రక్తం కదా, ఏదో ఏదో కావాలనిపిస్తుంది. ఇంకా నయం మన మధ్యలో ఏ తప్పు జరగలేదు. నా స్వార్థం కోసం మిమ్మల్ని ఎందుకు పని చేసుడు? ఇప్పటి నుండి నేను ఏ తప్పు చేయ, నేను పెళ్లి చేసుకుంటా, సంతోషంగా ఉంటా. సారీ అండి. చాలా సంతోషం. సరే అండి, నేను వెళ్ళొత్తా. సరే వెళ్ళిరా.